నాన్న నాకు గవర్నమెంట్ నుండి కొంచెం అమౌంట్ వస్తుంది. గవర్నమెంట్ నాకు కొంచెం అమౌంట్ వస్తుంది. అదే నా దగ్గర మినిమం బ్యాలెన్స్ లేకపోవడం వల్ల వేరే నెంబర్ ఏమైనా ఉంటే చెప్పండి అని చెప్పారు. ఆ సార్ కూడా లైన్ లోనే ఉన్నారు. అయితే ఇప్పుడు మీ నెంబర్ ఇచ్చాను అనమాట. మీ నెంబర్కి మీకు వస్తుంది. అది మళ్ళీ మీ దగ్గర నుండి అది నాకు ట్రాన్స్ఫర్ చేయాలి. ఓకేనా? సార్ ఉన్నారు లైన్ లోనే ఉన్న ఒక మాట. ప్రవీణ్ అవునండి. ఇక్కడ గుడ్ మార్నింగ్ అమ్మా. ఇక్కడ సెక్రటరియట్ ఆఫీస్ మేనేజర్. నా పేరు దగ్గుపాటి శ్రీనివాసరావు. నమస్తే అమ్మా. ఓకే సార్, థ్యాంక్ యూ. ఏం పని చేస్తుంటారు మీరు ప్రవీణ్ గారు? సార్ ఇక్కడ భద్రాచలంలో హెచ్పి గ్యాస్ లో వర్క్ చేస్తాను. హిస్టరీ గ్యాస్ లోనా? హెచ్పి గ్యాస్. రైట్. రిజిగ్నేషన్ అయింది అక్కడ మీది? అక్కడ నేను డెలివరీ బాయ్ని. డెలివరీ బాయ్ గా వర్క్ చేస్తుంటాను. లైన్ లో ఉన్నాను సార్. ఇది మీకు వెరిఫికేషన్ చేసుకునేటప్పుడు నేను పంపించే అమౌంట్ కాకుండా స్కార్పియో రూల్స్ ప్రకారం మినిమం బ్యాలెన్స్ మీరన్నా ఎంత చేస్తుంటారు మీరు? ఉంటాయండి. 8,000 అబౌవ్ ఉంటుంది కదా కంపల్సరీ. 9963480071. అవును. లైన్ లో ఉందని సార్ చెక్ చేస్తున్నాను. షిట్ ప్రవీణ్ సార్, ఒక 5 minutes ఆఫ్టర్ ఐ కాల్ యూ బ్యాక్. ఒక 10 minutes తర్వాత కాల్ చేస్తాను మీతో. ఓకే. మా బాబు ప్రవీణ్. చెప్పండి. మీకే సార్ నేను చెప్పేది. ఓకే ఓకే. నా బాబు సిడ్డి ప్రవీణ్. చెప్పండి అండి. అది అమౌంట్ పంపిస్తాను, చెక్ చేసుకున్నాము. ఇక్కడ పంపించే అమౌంట్ కాకుండా మినిమం బ్యాలెన్స్ మీరు ఎంతవరకు మెయింటైన్ చేస్తుంటారు మీరు? ఉంటుందండి, చాలా ఉంటుంది. మినిమం అనేది బ్యాంక్ రూల్స్ ప్రకారం 3,000 అయితే ఉంటుంది కదా? ఉంటుంది. 9963480071 సార్. ఇక్కడ మీరు ఫోన్ పే అనేది ఓపెన్ చేసి పెట్టుకుంటే అక్కడ మీకు డిస్ప్లే మీద టోటల్ అమౌంట్ అనేది పంపించేసి వచ్చింది. డిస్ప్లే మీద ఫోన్ పే అనేది స్పీకర్ ఆన్ చేసి ఓపెన్ చేసి పెట్టుకుంటే అక్కడ మీకు డిస్ప్లేనే కనిపిస్తుంది సార్. మీకు 38,500 చిల్లరలో ఫస్ట్ 13,000 అనేది పంపించాను. అది వచ్చిందని చెప్తే మిగతా అమౌంట్ అనేది ఒకటేసారి పంపిస్తారు, 25,000. ఏది ఇప్పుడు ఫోన్ పేలోనండి? స్పీకర్ ఆన్ చేసి ఫోన్ పే అనేది ఓపెన్ చేసి పెట్టుకుంటే అక్కడ మీకు డిస్ప్లే మీదనే కనిపిస్తుంది సార్. వచ్చిందని అడుగుతున్నాను. ఒక్క నిమిషం. చేశాను. ఫోన్ మాట్లాడితే ఇంటర్నెట్ అనేది వస్తుంది కదా ప్రవీణ్? ఇక్కడ మీకు డిస్ప్లే మీదనే కనబడుతుంటుంది. ఏ బ్యాంక్ ఎక్కడ వాడుతున్నారో ఆ బ్యాంక్ అకౌంట్ కి పే చేస్తామని చెప్పి అక్కడ మీకు పే ఆప్షన్ అనేది వస్తుంది. ఓకే, మీరు పంపించండి. మీకు పేమెంట్స్ ఎలా చేసుకోవాలో తెలుసండి. పేమెంట్ చేసుకోవడం ఏంటి? పంపిస్తారు కదా దీంట్లోకి. అది ఏ బ్యాంక్ అయితే వాడుతున్నారో అకౌంట్ కి పేమెంట్ మీ అకౌంట్ కి చేసుకోవాలమ్మా. వచ్చిందా? రిక్వెస్టెడ్ బై అని వచ్చింది. 13,757 రూపాయలు అనేది వచ్చింది కదా అక్కడ? అవును వచ్చింది. మీరు ఏ బ్యాంక్ అయితే వాడుతున్నారో అక్కడ మీ అకౌంట్ ఏది ఉందో ఎంటర్ చేసుకున్న తర్వాత ప్రొసీడ్ టు పే అనేది వస్తుంది. వచ్చిందా? పే అని వచ్చింది. పే అనేది ఎంటర్ చేసుకున్న తర్వాత ప్రొసీడ్ టు పే అనేది వస్తుంది. అకౌంట్ ప్రొసీడ్ టు పే కొట్టిన తర్వాత సార్ కాసేపు సైడ్కి రండి సార్, డిస్టర్బెన్స్ ఉంది. పే అనేది ఎంటర్ చేసుకున్న తర్వాత ప్రొసీడ్ టు పే అనేది వస్తుంది సార్. వచ్చిందా? ఒక్క నిమిషం సార్. ఇది బ్యాంక్ లో ఇప్పుడు నా అకౌంట్ వేయడానికి ఇంత ప్రాసెస్ ఎందుకు? అకౌంట్ కి మీరే పే చేసుకుంటున్నారమ్మా. మీరు ఏ బ్యాంక్ అయితే వాడతారో గవర్నమెంట్ తరఫు నుంచి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కి సెల్ఫ్ ట్రాన్సాక్షన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అక్కడ మీరు అకౌంట్ కి పే చేసుకున్న తర్వాత ప్రొసీడ్ టు పే వచ్చిన తర్వాత మీ అకౌంట్ చూపిస్తుంది. ఏ బ్యాంక్ అయితే వాడతారో అకౌంట్ కి పే చేసుకోమని అడుగుతుంది. అక్కడ అర్థమవుతుందా? హలో, ఒక్క నిమిషం. అక్కడ మీరు పే అనేది ఎంటర్ చేసుకున్న తర్వాత ప్రొసీడ్ టు పే అనేది వచ్చిందా సార్? ప్రొసీడ్ టు పే అనేది ఎంటర్ చేస్తేనే మీరు ఏ బ్యాంక్ అయితే వాడతారో ఆ బ్యాంక్ అకౌంట్ చూపించింది అక్కడ. పే అంటే ఇప్పుడు ఒక ప్రొసీడ్ టు పేకి వెళ్ళాను నేను. చెప్పండి. ప్రొసీడ్ టు పేకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు నేను పే అని అడుగుతుంది అంటే నేను కట్టాలి. నా దగ్గర నుంచి కట్ అవుతాయా? మీ అకౌంట్ నుంచి కట్ అయితే గవర్నమెంట్ తరఫున మా ఉద్యోగాలు పోతాయి సార్. మీరు ఏ బ్యాంక్ కనిపిస్తుంది కదా మీ బ్యాంక్ పైన? ఓకే, కనిపిస్తుంది. నాకు అకౌంట్ నేను సెలెక్ట్ చేసుకున్నా. కాకపోతే పే అని ఉంది కదా ఇక్కడ. పే అంటే నా దగ్గర నుంచి కట్ అవుతాను లెక్క కదా. బ్యాంక్ అకౌంట్ కి పే అవుతుంది. అక్కడ ఏదైతే మింత్రా నుంచి ఏదైతే గవర్నమెంట్ తరపు నుంచి నేను అమౌంట్ అనేది మీకు సర్వర్ నుంచి పంపించాను, అప్పుడు క్రెడిట్ అది మీకు ఆటోమేటిక్ గా సక్సెస్ఫుల్ అయిన తర్వాత క్రెడిట్ సక్సెస్ఫుల్ లింకప్ విత్ అవర్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్. 13,000 సక్సెస్ఫుల్ అయింది సార్ అంటే మిగతా ఇది 25,000 అనేది పంపించేస్తాను నేను. అది మీ సార్ అటువంటి ఇబ్బంది అనేది ఉండదు సార్. అకౌంట్కి అనేది పే చేసుకున్న తర్వాత మీకు 2 రకాలుగా ఉంటాయి. సెల్ఫ్ ట్రాన్సాక్షన్స్ ఒకటి, మీరు పే చేసేది ఒకటి. అర్థమవుతుందా? సరే.
అక్కడ పే అనేది ఎంటర్ చేసుకుంటేనే అక్కడ మీకు ఏదైతే సెక్యూరిటీ రీజన్ ప్రకారం పిన్ అనేది పెట్టుకుంటారో నెంబర్ అని అడుగుతుంది. అడిగింది అక్కడ. హలో, ఒక్క నిమిషం చేస్తాను. పిన్ అడిగింది. అది మీ అకౌంట్కి అది మీకు ఏదైతే పిన్ నెంబర్ పెట్టుకుంటే సక్సెస్ఫుల్ అయింది సార్ అంటే వెంటనే బ్యాక్ వచ్చేస్తే మిగతా అమౌంట్ కూడా పంపించేస్తాను. సక్సెస్ఫుల్ అయిందా? హలో, ఒక్క నిమిషం అండి చేస్తున్నాను. అదే సార్, ఇది మీకు సక్సెస్ఫుల్ అయితే నేను నెక్స్ట్ అమౌంట్ అనేది పంపించేకి రెడీగా ఉన్నాను అనమాట. అయిపోయింది. వెంటనే బ్యాక్ వచ్చేస్తే అక్కడ మీకు ఏదైతే మీ అకౌంట్ అనేది వాడుతున్నారో అది సక్సెస్ఫుల్ అనేది అయిన తర్వాత మళ్ళీ మీకు నా అకౌంట్ నుంచి డెబిట్ అయినవి టోటల్ అమౌంట్ అనేది పంపిస్తున్నాను సార్. అందుకే మీకు 26,000 చిల్లర పంపించాను. వచ్చిందా? హలో, వచ్చింది. ఇది సక్సెస్ఫుల్ అయిన తర్వాత వెళ్ళి చెక్ చేసుకోండి సార్. ఒక వచ్చింది సార్ అన్న తర్వాత నేను ఇక్కడ అప్డేట్ అనేది చేసుకోండి. సరేనా? అంటే ఇది కూడా పే చేయాలా? సేమ్ ప్రాసెస్ సార్. ఇందాక మీరు ఏ విధంగా చేసుకున్నారో అదే విధంగా సక్సెస్ఫుల్ అయిన తర్వాత నెక్స్ట్ వెళ్ళి బ్యాలెన్స్ చెక్ చేసుకొని ఓకే టోటల్ అమౌంట్ యాడ్ అయింది సార్ అన్న తర్వాతనే ఇక్కడ నేను అప్డేట్ అనేది చేసుకొని నేను వాళ్ళ డబ్బులు వాళ్ళకి రిటర్న్ ఇచ్చేసాను. సరేనా సార్? మీ అమౌంట్ అనేది కట్ అయ్యే అవకాశం అనేది ఉండదు సార్. నేను పంపించిన అమౌంట్ మీ దగ్గర ఫస్ట్ హోల్డ్లో ఉంటుంది. టోటల్ అమౌంట్ మీకు ఇప్పుడు సక్సెస్ఫుల్ అయితేనే వెళ్ళి చెక్ చేసుకోండి. సరేనా? అయిందండి. ఒక్క నిమిషం లైన్లో. నేను ఇప్పుడు మొత్తం మీకు 39,000 చేంజ్ అనేది హోల్డ్లో ఉంటుంది. చెక్ చేసుకోండి. సరేనా? చూడండి. అది హోల్డ్లో ఉంటుంది, చూసుకోండి ఒకసారి. అమౌంట్ హోల్డ్లో ఉంది కదా? ఇది హిస్టరీలోనండి? హిస్టరీ కాదు సార్, మీకు బ్యాలెన్స్ అనేది హోల్డ్లో ఉంటుంది. టోటల్ అమౌంట్ ఒకటేసారి అప్డేట్ చేసి పంపిస్తాను, చెక్ చేసుకోండి. ఓకే మొత్తం వచ్చిందన్న తర్వాతనే నేను కాల్ అయినా కట్ చేస్తాను. ఒక 2 నిమిషాలు అలాగే లైన్లో ఉంటే నేను పంపించేస్తాను. ఓకేనా? ఎందుకంటే కొంచెం సర్వర్స్ అనే ఇష్యూ ఉన్నాయి కాబట్టి సార్, ఏ చిన్న పొరపాటు జరిగినా కూడా అప్డేట్ అనేది ఆగిపోతాయి అన్నమాట. ఒక 2 నిమిషాలు సార్ వచ్చేస్తుంది. ఒకసారి ఫోన్పే నుంచి బ్యాంక్ వచ్చి కొత్తగా ఓపెన్ చేయండి సార్. రీసెంట్ యాప్స్లో తీసేసి క్లోజ్ చేసి ఓపెన్ చేయండి. సరేనా? చేశాను, మళ్ళీ ఫోన్పే చేశాను. అదే ఫోన్పేనే ఓపెన్లో పెట్టుకున్నాను సార్. వచ్చేసి ఉంటుంది, హోల్డ్లో ఉంటుంది టోటల్ అమౌంట్ అనేది. అది అప్డేట్ అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు ఈ అమౌంట్ నా దగ్గర కట్ అయిపోయింది కదండి? అదే సార్ నేను చెప్పేది, ఇంతసేపు నుంచి హోల్డ్లో ఉంటుంది టోటల్ అమౌంట్. నేను పంపిస్తున్నాను ఇప్పుడు. నేను ఇంతసేపు నుంచి నేను అదే కదా సార్ మీకు చెప్పింది. అర్థం కాదు. మీరు ఇప్పుడు ఫస్ట్ 13,000 తర్వాత 26,000 ఈ అమౌంట్ నా దగ్గర కట్ అయినాయి కదా అంటున్నా. నేను డెబిట్ అయిపోయినాయి కదా. నేను పంపించిన అమౌంట్ మీ దగ్గర ఉన్న అమౌంట్ హోల్డ్లో ఉంది. టోటల్ అమౌంట్ పంపిస్తున్నాను, చెక్ చేసుకోండి అని చెప్తున్నాను సార్. పంపించాను చూడండి సార్, వచ్చేసింది చూడండి. టోటల్ అనేది అప్డేట్ అయిన తర్వాత సక్సెస్ఫుల్ లింకప్పుడు పెట్టబడి తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ అని చెప్పి నా పేరు దగ్గుపాటి శ్రీనివాసరావు అక్కడ మీకు మెసేజ్ కూడా వచ్చి ఉంటుంది. హలో, రాలేదండి. టోటల్ పే చేసేసాను మీకు 50,174 రూపాయలు. వచ్చిందా? 50,174. 50,174 సేమ్ ప్రాసెస్. సక్సెస్ఫుల్ అయిపోతానే వెళ్ళి చెక్ చేసేసుకోండి. ఓకే? చూపించలేదండి అక్కడ మీకు డిస్ప్లే మీద 50,174 రూపాయలు వచ్చింది కదమ్మా. ఫోన్పే ఓపెన్ చేసుకున్నారా? ఫోన్పేలోనే ఉన్నాను. అక్కడ పైన మీకు నోటిఫికేషన్ సింబల్ కనిపిస్తుందా, గంట సింబల్? హలో, మళ్ళీ పే ఉంది కదా, ఇది కూడా సేమ్. అదే సార్, సేమ్ ప్రాసెస్. సక్సెస్ఫుల్ అయిపోతాయి, చెక్ చేసేసుకోండి. ప్రవీణ్ గారు, ఒకటి గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమంటే మీ అమౌంట్ అనేది కట్ అయ్యే అవకాశం ఉండదు, హోల్డ్లో ఉంటుంది. ఇది సక్సెస్ఫుల్ అయిపోతుంది, టోటల్ అమౌంట్ చెక్ చేసుకోండి. సరేనా? మళ్ళీ ఇది పే అని వస్తుంది కదా? అదే సార్, ఇది సక్సెస్ఫుల్ అయిపోతానే సెకండ్ ప్రాసెస్ అయిపోతే థర్డ్ ప్రాసెస్ అనేది ఇది అయిపోతానే వెళ్ళి చెక్ చేసుకోండి. అమౌంట్ వచ్చిందని. ఈ అమౌంట్ మేము దేశంలో పంపించుకోవచ్చు కదా, అంటే ఏ అకౌంట్లో కానీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇప్పుడు 50,174 రూపాయలు ఏ అకౌంట్లో కానీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు మేము దీన్ని దేంట్లో కానీ పే చేసుకోవచ్చు కదా. ఇప్పుడు నేను పంపించిన ఏదైతే యూపీఐ ఉందో ఆ యూపీఐకే పే చేసుకోండి సార్. ఇది సక్సెస్ఫుల్. ఇందాక ఏ బ్యాంక్కి చేసుకున్నారు అదే బ్యాంక్కి చేసుకొని సక్సెస్ఫుల్ అయితేనే చెక్ చేసుకోండి సార్. మీరు బ్యాంక్ చేంజ్ చేసుకుంటే మీకు వెరిఫికేషన్ క్యాన్సిల్ అయితే ఇబ్బంది పడతారు. ఏ బ్యాంక్ అయితే మీరు ఇంతవరకు 2 ట్రాన్స్ఫర్ చేసుకున్నారు అదే విధంగా చేసుకుంటే టోటల్ అమౌంట్ దానికే క్రెడిట్ అవుతుంది. ఓకేనా సార్? మీరు అమౌంట్ పోతుందని ఇబ్బంది పడితే వెరిఫికేషన్ చేసుకుని ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ సార్, నేను కొన్ని వందల కుటుంబాలకు అనేది వెరిఫై చేసుకుని పంపిస్తుంటారు. మీ ఒక్కటి అమౌంట్ కట్ అయితే ఎట్లా? కానీ గవర్నమెంట్ కూడా నేను చేసేయాలి కానీ ఇట్లాంటి ప్రాసెస్ లేదు కదా. సెల్ఫ్ ట్రాన్సాక్షన్స్ అనేవి మీ యొక్క బ్యాంక్ అనేది మీరు చేసుకుంటున్నారమ్మా. సరే, సక్సెస్ఫుల్ అయిందా? అమెజాన్ అని పడుతుంది, అమెజాన్ ఇండియా సక్సెస్ఫుల్ పడుతుంది. అమెజాన్ దీనికి సంబంధం ఏంటో. ఇప్పుడు 50,000 సక్సెస్ఫుల్ అయిందమ్మా. అయింది. వెళ్ళి చెక్ చేసుకోండి, బ్యాలెన్స్ చెక్ చేసుకోండి. వెళ్ళి సక్సెస్ఫుల్ అయింది కదా టోటల్? చూస్తాను, ఒక్క నిమిషం చూస్తాను, బ్యాలెన్స్ చెక్ చేసుకుంటాను. రాలేదండి. హలో, చెప్పండి సార్. బ్యాలెన్స్ లేవు. అంటే ఇప్పుడు మొత్తం ఎంత కట్ అయింది సార్? టోటల్గా
26,000, 50,000, 13,000. ఆ 3 స్క్రీన్ షాట్స్ ఉన్నాయి కదా దాంట్లో. అవును ఉన్నాయి. ఆ స్క్రీన్ షాట్ అనేది గవర్నమెంట్ వాట్సాప్ నుంచి హాయ్ సార్ అనే మెసేజ్ పంపిస్తాను. ఆ వాట్సాప్ అనేది పంపించేసేయండి, అప్డేట్ చేసేస్తాను. సరేనా? దీంట్లో ఇప్పుడే లైన్ లో ఉన్నాగా నువ్వు వస్తుంది చెక్ చేసుకోండి సార్. అమౌంట్ మీకేం బ్యాక్ వచ్చేయండి, ఇక్కడ మీకేం రాదు. ఇంకా ఫోన్ పే నుంచి బ్యాక్ వచ్చేసేయండి, ఇంకా మీకు అక్కడ లింక్ ఏం రాదు. 3 వెరిఫికేషన్స్ అయిపోయినా మీకు ఆ స్క్రీన్ షాట్స్ అనేది పంపించండి. మీకు గవర్నమెంట్ వాట్సాప్ నుంచి హాయ్ సార్ అనే మెసేజ్ పంపించాను. ఏ నెంబర్కి పంపించాలి? హాయ్ సార్ అని మెసేజ్ పంపించాను కదా, ఈ 3 స్క్రీన్ షాట్స్ అనేది నాకు పంపించండి. తీసుకున్నారా సార్? ఒక నిమిషం. వాట్సాప్ లో వచ్చిందా హాయ్ సార్ అని? ఓకే, వచ్చాయా? వచ్చాయి సార్. ఇప్పుడు పంపించేస్తాను, అమౌంట్ చెక్ చేసుకోండి సార్. మొత్తం టోటల్ 50,000 ఒకటి, 26,174 ఒకటి, 13,757. ఓకేనా? లైన్ లో ఉన్నారు. హలో, ఒకసారి మాట్లాడండి సార్, లైన్ లో ఉన్నారు. అయ్యో డిసెంబర్ 25వ తారీఖున మా ఇంట్లో క్రిస్మస్ ఆరాధనకి తెల్లవారుజామున వెళ్ళొచ్చాక ఇంట్లో వంట చేసుకొని ఇంకా పగలారాధనకు కూడా వెళ్దాం అనుకున్నా. ఆ టైం నాకు ఫోన్ వచ్చింది. ఆ ఫోను అన్నం పక్కన పెట్టి ఫోన్ మాట్లాడడానికి వెళ్ళారు మా ఆయన. వచ్చిన తర్వాత డబ్బులు కట్ అయ్యిందని కూడా మాట్లాడకుండా పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. ఏంటి ఇట్లా అయింది అని అంటే 90,000 కట్ అయ్యాయి, నాకు సమాధానం తెలియదు, అసలు ఈ విధంగా ప్రాసెస్ జరిగిందని కూడా తెలియదు అని అంటే అసలు ఒక మాట మాట్లాడకుండా వెళ్ళిపోయావు, అసలు ఎలా కట్ అయ్యాయి అంటే మా మామయ్య గారు ఫోన్ చేశారు, ఇట్లా 13,000 ఒకసారి, 24,000 ఒకసారి, 50,000 ఒకసారి కట్ అయ్యాయి అన్నారు. అదేంటి నిన్నటి దాకా ఇంట్లో ఉంచి డబ్బులు తీసుకెళ్ళి ఈ విధంగా బ్యాంకులో వేసేసరికి ఒక్కసారి పోయాయి అని ఎంతో బాధ అనిపించింది. పిల్ల కోసం ఎంతో కష్టపడి ఆయన తెచ్చారు, ఎక్కడ తెచ్చారనేది కూడా నాకు తెలియదు. కాకపోతే వాళ్ళకి ఇద్దాం అనుకునే టయానికి ఆ పర్సన్ ఊర్లో లేరనమాట, వేరే ఊరు వెళ్ళారు. ఆయన వచ్చాక తీసుకుంటానన్నారు. ఈ 2 రోజులలో ఇంట్లో ఎందుకులే మంచి రోజులు కావని బ్యాంకులో వేసి వచ్చాము. బ్యాంకులో వేసి వచ్చాక ఈ విధంగా జరిగింది. మేము ఈ సమస్యలతో ఉన్నప్పుడు మాకిద్దరు చిన్న పిల్లలు, 2 సంవత్సరాల పాప, 6 నెలల పాప, 2 పిల్లలతోనే నా భర్త, తనకి ఆరోగ్యం అంతంత మాత్రమే ఉంటుంది, లెగ్మెంట్ ప్రాబ్లం కాళ్ళలో. అయినా సరే ఆడపిల్లలు ఉన్నారు, పని చేసుకోవాలనేసి తను వర్క్ చేసుకుంటున్నాడు, అదేవిధంగా కుటుంబాన్ని చూసుకుంటున్నాడు. ఈ సమస్య అంతా గవర్నమెంట్కి తెలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు, ఎఫ్ఐఆర్ చేయలేదని అంటున్నాడు. గవర్నమెంట్ మీరందరూ, ప్రభుత్వం మీరందరూ చూస్తున్నారు కదా, అధికారులందరూ, పార్టీ నాయకులందరూ మీరందరూ మాకు సహాయం చేయాలి, మీరే మమ్మల్ని ఆదుకోవాలి. నాకు 2 ఆడపిల్లలు, దయచేసి నా కుటుంబాన్ని మీరే కాపాడండి. 90,000 మీరు ఇప్పించండి, మేము అప్పు కట్టుకోవాలి, అవి మా సొంత డబ్బులు కాదండి, మీరే సహాయం చేయాలని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను.